బ్రేకింగ్ న్యూస్. రజితను చంపేశారా లేక రజిత బలవన్మరణానికి పాల్పడిందా? అసలు రజిత మరణానికి కారణం ఏంటి? 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే రజితను చంపేశాడు అని కుటుంబ సభ్యులు అంటూ ఉన్నారు. కానీ పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. 6 నెలల క్రితం రజితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమె భర్త. అయితే అయ్యప్ప గుట్టపై రజిత మరణించిన స్థితిలో కనిపించింది. ఇది బలవన్మరణమా లేక రజితను భర్తే చంపేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రజిత కుటుంబ సభ్యులు మాత్రం రజితను భర్తే చంపేశాడు అని చెప్తున్నారు. ప్రస్తుతం రజిత భర్త పవన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ యువతే రజిత. ఆ రెండో బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి రజిత భర్త. 6 నెలల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 6 నెలలు తిరగకుండానే ఇప్పుడు రజిత అయ్యప్ప గుట్టపై విగత జీవిగా పడి ఉంది. మరి రజిత మరణానికి కారణం ఏంటి? రజితను భర్తే చంపేశాడా లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఒకసారి ఈ మరణంపై రజిత కుటుంబ సభ్యులు మాట్లాడారు. రజిత కుటుంబ సభ్యులు ఏమన్నారో చూద్దాం. 3 రోజుల నుంచి తాగుతూనే ఉన్నది అన్నట్టు పక్క వాళ్ళందరూ చెప్తేనే మాకు గుర్తుంది. తాగిస్తున్న రోజు గడ్డ అవుతున్నది మాకు తెలుస్తున్నది. కానీ ఈ విషయం జిల్లా సాల్వ్ చేసింది అన్నట్టు మాకు తెలియదు. అయితే నేనేమో హైదరాబాద్ పోయినా సార్. ఇక మా వాళ్ళేమో పింఛన్, మా అమ్మకు పింఛన్ వస్తుంది. పింఛన్ పోయింది 3 రోజులు అటే ఉన్నది. ఇక ఇంటికాడ మా కొడుకు మా బిడ్డ ఉంటుంది. మేము వచ్చేవరకు అంటే మా భార్య వచ్చేవరకు అంటే ఇట్లా ఇంట్లో అడుగు పెట్టిందంట. సడన్ మనీ ఫోన్ వచ్చిందంట, చనిపోయింది. దానికంటే ముందు సార్ ఇక వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే సరే ఏజ్ అయింది రాజుగా చెప్పిండు. ఏజ్ అయింది ఇలా నేమంతందుకు రాదు అని చెప్పగానే సార్ మీరు చెప్పినట్టే సరే మరి ఏజ్ అయింది కదా, కులం మీరు ఏం లేదు సాయిరు, దాని కులం పక్కకు పెట్టు, ఏజ్ అయింది కాబట్టి వాళ్ళని నేమంతందుకు రాదు అని చెప్పింది. సరే సార్ మీరు చెప్పినట్టు సరే మరి ఏజ్ అయింది అంటున్నారు కాబట్టి వాళ్ళని ఏమైనా అన్నా కానీ నీ బాధ్యత ఉండేస్తుంది అంటే నేను ఏమన్నా సార్ ఇంకా దగ్గర తీసుకొని మాట్లాడినా. ఫోన్లో మాట్లాడినా. 1 నెల 2 నెలల తర్వాత మంచిగా ఉన్నారు బిడ్డ, మరి మంచిగా ఉంటున్నారా, మంచిగా చేస్తున్నారా అని మాట్లాడిన తర్వాత మంచిగా ఉంటున్నాం నాన్న, మంచిగా చేస్తున్నామని అన్నమాట. ఇది ఎప్పుడైనా ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రజిత కుటుంబ సభ్యులు అంటూ ఉన్నారు రజిత భర్త పవనే తమ బిడ్డను చంపేశాడు అని. పోలీసుల అదుపులో ప్రస్తుతం రజిత భర్త పవన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులకు ఎటువంటి క్లూస్ లభించాయి? చూసినట్లయితే కోరుట్లలో అనుమానాస్పద మృతిగా అయితే ముందైతే పోలీసులు కావచ్చు, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకైతే సమాచారం అయితే పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. 6 నెలల క్రితం అయితే మా పాప రజిత అయితే తనైతే ప్రేమ వివాహం చేసుకున్నప్పటి నుంచి సైతం తను అయితే సంతోషంగా లేదనైతే కుటుంబ సభ్యుల నుంచి అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే వివాహం అయిన 6 నెలల లోపే తన బావగా సైతం చనిపోవడం జరిగింది. అప్పుడు అయితే వీరు వేరు కాపురం పెట్టడం జరిగింది. కరీంనగర్లో కొన్ని రోజులు అయితే నివాసం ఉండడం జరిగింది. ఆ తర్వాత తన బావ చనిపోయిన తర్వాత అయితే పెద్దలు కావచ్చు మరికొందరు అయితే వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నీ భర్త ఒక్కడే ఉన్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ అత్తమామను చూసుకుంటూ మీ ఇంట్లోనే ఉండాలి అంటూ సైతం కొన్ని సలహాలు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత తనకి ఇష్టం లేకున్నప్పటికీ సైతం తనైతే ఇక వాళ్ళ అత్తగారింటికి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కరీంనగర్ నుంచి కోరుట్లకు అయితే వారి కాపురం అయితే మకాం మార్చారు. ఆ తర్వాత కొన్ని రోజులు సజావుగా సాగినటువంటి వారి సంసారంలో అయితే మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇక వేరు కాపురం పెట్టాలని వారి తల్లిదండ్రులు అంటే అత్తమామ అయితే వీరి మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో అయితే తను మళ్ళీ రజిత వారి తల్లిదండ్రులకైతే తెలియజేయడం జరిగింది. నాన్న నేను ఇట్లా వేరు కాపురం పెట్టమంటున్నారు అని అయితే తను తెలియజేయడం జరిగింది. అప్పటి వరకు సైతం తనకైతే ఏ సమాచారం లేదని అయితే వారి తండ్రి సైతం తెలియజేయడం జరిగింది. తను వేరు కాపురం పెట్టినప్పటి నుంచి ఎందుకంటే తను ఆవారగా తిరుగుతున్నాడంటూ సైతం కొంత సమాచారం అయితే అందుతుంది. పవన్ ఏ పని లేకుండా తిరుగుతున్నాడు. వేరు కాపురం పెట్టిన తర్వాత కొన్ని కుటుంబ సమస్యలు అయితే తలెత్తినట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో తన భర్త ఎవరైతే రజిత భర్త పవన్ ఉన్నాడో తనే దాడికి దిగాడు, కొట్టడం వల్లే తను చనిపోయిందని అయితే వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వారైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు సైతం కొంత పోలీసులు అయితే తమకైతే సమాచారం ఇచ్చారు. ఎందుకంటే కులాంతర వివాహం కాబట్టి మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నప్పటికీ సైతం మీపై మళ్ళీ కేసులు అయ్యే అవకాశాలు ఉంటాయని పోలీసులు అయితే వీరిని అయితే ముందే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు సైతం కొంత సైలెంట్ గా ఉన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే మనకి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అని అంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి ఆస్కారం ఏముంది?
అంటే ఇక వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అంతా సజావుగా సాగింది. ఇక ఎప్పుడైతే వేరు కాపురం పెట్టారో అక్కడి నుంచి మొదలైంది అసలు సమస్యలు అక్కడ మొదలైనని భావించవచ్చు. ఎందుకంటే కొంత నిత్యావసర సరుకులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర తను ఏ పని చేయకపోవడం, తిను సైతం కూడా ఖాళీగా ఉండడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి. కొంత అదనపు కట్నం కోసం సైతం వేధించాడని కొంత సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో ఏమవుతుందంటే ఇక వీరి మధ్య చిలికి గాలివానగా మారింది. కొంత ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ సైతం వేరు కాపురం పెట్టేసరికి ఇక వీరికి ఎవరు చెప్పేవాళ్ళు కావచ్చు, ఏ విధమైన సామాగ్రి ఇచ్చే వాళ్ళు అయితే కరువయ్యారని భావించవచ్చు. ఈ నేపథ్యంలో అయితే ఇక కుటుంబ ఆర్థిక భారం వీరిపై పడింది. ఈ నేపథ్యంలో అయితే పవన్ ఏదైతే ఉన్నాడో రజిత మీద అయితే ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఇద్దరి మధ్య మాట పెరిగి అయితే గొడవలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో అయితే పవన్ రజితను అయితే కొట్టడం వల్లే తను చనిపోయిందని అయితే వారి కుటుంబ సభ్యులు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తను సైతం చనిపోయిన రోజు హైదరాబాద్ లో ఉన్నాడు. ఎవరు పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం పవన్ పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అవును ప్రస్తుతం చూసినట్లయితే పవన్ అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు. పూర్తి సమాచారం ఇంకా వీరు పోలీసులు అయితే వెల్లడించలేదు. ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మేము ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తాం. అనుమానాస్పద మృతిగా అయితే ముందైతే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి తల్లిదండ్రులకు కావచ్చు, అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు సైతం ఎటువంటి సమాచారాన్ని అయితే అందలేదు నిన్న జరిగింది. కాబట్టి ఇక ఎంక్వైరీ అయితే నడుస్తుంది. అసలు దీనికి సంబంధించి మరి ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడారా, ఇంకా ఏమైనా చేశారా అన్న కోణంలో సైతం పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు వీరికి ఇదే సమస్యలు ఉన్నాయి, ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న కోణంలో సైతం పోలీసులు అయితే ఎంక్వైరీ మొదలుపెట్టిన పరిస్థితి. రైట్ రాజ్ కుమార్, జగిత్యాల జిల్లా కోరుట్టలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ మహిళ పేరు రజిత. అయ్యప్ప గుట్టపై మహిళ మరణించిన స్థితిలో కనిపించింది. అయితే 6 నెలల క్రితమే పవన్, రజిత ఇద్దరు ప్రేమించి